మీరు డైలీ ఇలాగే ట్రావెలింగ్ చేస్తారా? ఇలాగే వెళ్తుంటాం అనమాట. దేవుని సువార్త పట్ల భారం వార్తకి వెళ్ళడం కానీ మరి ఒకనప్పుడు పరిస్థితి బాగున్నదమ్మా బండి వేసుకొని వచ్చాం. అవి నడుచుకొని వెళ్ళడమే. మన ముందు వెళ్ళిపోతున్నారు కదా అని ఎవరి మీద ఇంటికాడ కూడా ఆరోగ్యం బాగలేదు పిల్లలకి. అందుకని కొద్దిగా లేట్ అయిపోయాం. ఫోన్ల మీద ఫోన్లు అయిపోతున్నాయి. ఏం చేద్దాం అలాగని చాలా కష్టపడుతున్నారు దేవుని సువార్తను ప్రకటించడం కోసం. దాని ఆయన దేవుని చెప్తున్నారు. అవును, డైలీ వెళ్తారండి ఇలాగే? వెళ్తుంటాం మరి. మీటింగ్ ఎటుంటే మీటింగ్లు ఎటుంటే అటు ఇదిగో నిమ్మలపాడు వెళ్ళవలసి గిరికిన్నా పెద్ద ఘాట్ అనమాట. బ్రహ్మాని అక్కడ చెప్తుంటారు అనమాట. అదే మన డబ్బులు పడి రేపు. ఓకే, తర్వాత అటు వెళ్ళిచ్చే పంచర్ అయిపోయింది అనుకో మోసుకురావడమే. మీకైతే అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు. అవును, బాబీ గారికి అహరోన్ బాబు గారికి అలవాటు లేదు. కానీ ఎంత కష్టం అసలు. దేవుని సేవ నిమిత్తం చాలా కష్టపడుతున్నారు ఇన్నాటి వాళ్ళ గురించి. మొత్తానికి మా పరిసరం చూసారు. మా కష్టం ఏంటో మీకు అర్థం అవుతుంది. ప్రయత్నం ఏదేమైనా సరే మేము ఎన్ని పనులున్నా దేవుడికి వస్తున్నాండి. సార్ చిన్న మాట, మాకేం తెలీదు. తెలియపోయినా సరే మరి ఏరియాలో మాకు దేవుడు పెట్టాడు కనుక తప్పక రావడం. అయ్యారు వచ్చేస్తున్నాను, దాన్ని బట్టి మరి తప్పదు. మీ నాటోళ్ళు వచ్చి సువార్త చెప్పాలి, అప్పుడు రక్షింపబడాలంటే ఎప్పుడు రాగలరు. అవునుగా. అయినా దేవుని నిమిత్తం మనం క్రైస్తవులకి ఈ లోకంలో సుఖం ఉండదండి. కష్టపడాలి దేవుని కోసం. సుఖం కోరుకుంటే పరలోకం దొరకదు. అయ్యారు వచ్చేస్తున్నాను. ఎక్కడున్నారు? సరే సరే. ఈ యొక్క ఒరిస్సా బోర్డర్లో సేవకులు ఎంత కష్టపడుతున్నారో దేవుని సువార్తను ప్రకటిస్తానికి. మరి దేవుడు వారిలాగే మేము కూడా సువార్తను ప్రకటించడానికి కృప చూపించారు. వారు ఏ విధంగా అయితే నడుచుకుంటూ చేస్తున్నారో మేము కూడా ఈ కాలినడకన చేయటానికి మాకు కూడా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మరి ఈ గిరిజన ప్రాంతంలో చేస్తున్న సువార్త పరిచర్య దీవించబడాలని, అనేక మంది సత్యంలోకి వచ్చి అనేక మంది రక్షణ పొందాలని, మార్పు చెందాలని ఈ యొక్క ప్రాంతం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ఇంకా బలంగా దేవుల్లో వాడబడాలని అనేక ప్రాంతాలు ఏజెన్సీ ఏరియాలు తిరిగి అనేక మంది గిరిజన ప్రజలకు సువార్త ప్రకటించి వారిని సత్యంలోకి నడిపించడానికి మాకు కూడా బలము, శక్తిని, జ్ఞానం ఇచ్చి నడిపించమని మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక ప్రాంతాలు తిరగడానికి తండ్రి దేవుడు సహాయం చూపించలాగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి.